ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. క్రీస్తునందు ప్రియమైన సోదర సోదరిలారా, అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ సీజన్లో మనం చాలాసార్లు ప్రేమ గురించి మాట్లాడుకుంటాం కదా. అయితే ఈ రోజుల్లో లోక ప్రేమను చూసే విధానం ఎంత మారిపోయిందో గమనించారా? ప్రేమ అంటే నేను హ్యాపీగా ఉన్నంత వరకు, నాకు ఎటువంటి ఇబ్బంది కలగనంత వరకు, నాకు ఏది కావాలో అది దొరికినంత వరకు ఉండే ఒక బంధంగా చూస్తున్నారు. నిజం చెప్పాలంటే అది మన స్వార్థానికి ముడిపడిన ప్రేమ. కానీ దేవుని వాక్యం చెప్పే ప్రేమ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. బైబిల్లో ప్రేమ అంటే ఒక నిబంధన, ఒక వాగ్దానం, మనం సులభంగా వివరించడానికి వీలు లేని ఒక లోతైన బంధం. అందుకే 1 యోహాను 3:16 గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దలమై ఉన్నాము. ఈ వాక్యం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ప్రేమ అంటే ఏమిటో మనకి ఎవరిని చూస్తే తెలుస్తుంది? అది యేసుక్రీస్తు వారిని చూస్తే తెలుస్తుంది. ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. దీనిని మించిన ప్రేమను ఎవరైనా చూపించగలరా? లేదు కదా. ఆయన ఏదో మాట ఇచ్చి ఊరుకోలేదు. ఆయన ఏకంగా తన రక్తాన్ని చిందించాడు. మన పాపాల భారాన్ని మోస్తూ సిలువపై త్యాగం చేశాడు. ఆయన మనల్ని ప్రేమించడం వలనే కదా మనం ఇప్పుడు జీవించగలుగుతున్నాము. ఇది మనకు దొరికిన అతి గొప్ప ఆధారం. మన కర్తవ్యం ఏమిటి? ఆయన మనల్ని అలా ప్రేమించాడు, మరి మనం ఇతరులను ఎలా ప్రేమించాలి? ఇక్కడే అసలు విషయం ఉంది. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దలమై ఉన్నాము. ప్రాణం పెట్టడం అంటే నిజంగా చనిపోవడం అని కాదు. దాని అర్థం మనం మన ఇష్టాన్ని, మన సౌకర్యాన్ని, మన అవసరాలను పక్కన పెట్టి ఇతరులకు సేవ చేయడానికి ముందుకు రావాలి. ఈరోజు మన సంఘంలో ఈ ప్రేమ ఎలా కనిపిస్తుంది? మనం మన తోటి విశ్వాసుల కోసం ఏది త్యాగం చేస్తున్నాం? మన విశ్వాసం కేవలం ఆరాధన మందిరాల గోడలకే పరిమితమా? లేక అది ఇతరుల కోసం మనం బలి అవుతున్న తీరులో కనిపిస్తుందా? మీ అహంకారాన్ని సిలువకు అప్పగించడమే ప్రాణం పెట్టడం. మన సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు మన విలువైన సమయాన్ని వారికి కేటాయించగలమా? మనల్ని బాధ పెట్టిన వానికి క్షమించడానికి మన అహంకారాన్ని చంపుకోగలమా? సంఘంలో అవసరతలలో ఉన్న వారి కోసం మన డబ్బును, మన శక్తిని త్యాగం చేయగలమా? ప్రేమ అనేది ఖర్చుతో కూడుకున్నది, కానీ క్రీస్తు ప్రేమ ఉచితంగా లభించింది. అది మనల్ని నిస్వార్థంగా జీవించేలా సవాలు చేస్తుంది. ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రేమను స్వీకరించిన మనము కేవలం ఆ ప్రేమను అనుభవించడమే కాదు, దానిని ఇతరులకు పంచే దైవిక బాధ్యత మనపై ఉంది. క్రిస్మస్ అంటే దేవుడు మన కోసం త్యాగం చేయడం. మరి ఈ రోజు మీ జీవితంలో యేసు జన్మాన్ని మీరు నిజంగా గౌరవించాలనుకుంటే మీరు ఎవరి కోసం, దేనికోసం మీ స్వార్థాన్ని వదులుకుంటున్నారు? మీ విశ్వాసం మీ పనిని ఆపకుండా ఇతరులకు సేవ చేయడానికి మిమ్మల్ని ముందుకు నడిపించాలి. నిజమైన ప్రేమను తీసుకోవడంలో కాదు గాని ధైర్యంగా ఇవ్వడంలోనే ఉంటుంది. మీ ప్రేమకు ఖర్చు లేకపోతే అది క్రీస్తు ప్రేమ కాదు, కేవలం ఒక భావన మాత్రమే. మీరు క్రీస్తు శిష్యులై ఉంటే ఆ త్యాగపు మార్గంలో నడవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మన నిస్వార్థపు చర్యలే మనం క్రీస్తును అనుసరిస్తున్నామని లోకానికి చూపించే నిజమైన సాక్ష్యం. కాబట్టి మన స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేసే విధంగా, త్యాగం కలిగి ఉండే విధంగా నేర్చుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 948051
85039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.